ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ నియోజకవర్గం మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 2012 ఎన్నికల్లో ఆజంగఢ్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాలను సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. అయితే ఈసారి ములాయం సింగ్ ఇక్కడ ఒక్క సభ కూడా నిర్వహించలేదు, అసలు ప్రచారం కూడా చేయలేదు. దీంతో అసెంబ్లీ సెగ్మెంట్లు ఎవరు గెలుచుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మాపు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించడంతో ఎన్నికల సంఘం యూపీలో 7 దశలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇవాళ 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇక అటు మణిపూర్ అసెంబ్లీలో తొలి విడత ప్రారంభమైంది. కొన్ని పర్వత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదుల కారణంగా ఈ మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు మణిపూర్లో విస్తృతంగా పర్యటించి పోటాపోటీ ప్రచారం చేశారు. ఇక అమిత్ షా కూడా గడప గడపకు తిరిగారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జావ్దేకర్ కూడా ఉన్నారు. నాగా పీస్ అకార్డ్ ఒప్పందం విషయంలో మోదీ తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె ప్రభావం మరి ఎంత మేర ఉంటుందనే విషయం ఆసక్తి నెలకొంది. పోలింగ్ సరళిని మా ప్రతినిధి మహాత్మా యూపీ నుంచి అందిస్తారు. మహాత్మా, ఉత్తరప్రదేశ్లో 6వ దశ అలాగే మణిపూర్ తొలి దశ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే మొదలైంది. సాయంత్రం 5 వరకు యూపీలో కొనసాగనుండగా మణిపూర్లో మాత్రం మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కానుంది. ఎందుకంటే మణిపూర్ అక్కడ వేర్పాటువాద ఉగ్రవాదుల ఆ టెన్షన్ ఏరియాలో ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఆ ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే అదంతా ఘాట్ ఏరియా ఎక్కువగా ఉంది, పర్వత ప్రాంతం ఉంది, కొంత మైదాన ప్రాంతం ఉంది. వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి సమయం సరిపోదు కాబట్టి సాయంత్రం 5 గంటలంటే అవన్నీ ప్యాక్ చేసుకుని ఈవీఎంలను భద్రపరిచే గదికి తీసుకొచ్చేసరికి లేట్ అయ్యే క్రమంలో ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు కూడా పొంచి ఉంటుందని అక్కడ 3ంటికే ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్లో తొలి గంటలోపే 10% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక యూపీలో 6వ దశలో మొత్తం 49 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రక్రియ మొదలైంది. కొంత మందకొడిగా ప్రారంభమైన ఇప్పుడిప్పుడే జోరుగా ఊపందుకుంటున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ 49 నియోజకవర్గాల్లో గోరఖ్పూర్ ప్రధాన పట్టణం, దీంతో పాటుగా ఆజంగఢ్, ఈ రెండింటి మీదనే ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఉంది. గోరఖ్పూర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడి నుంచి బీజేపీ తరపు నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ పూర్వాంచల్ ప్రాంతం మీద పట్టున్న నేత. అందులోనూ గోరఖ్పూర్ పట్టణంలో ఇప్పుడు ఎన్ని సీట్లను బీజేపీకి అందజేయగలుగుతారన్నది అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఇక ఆజంగఢ్ విషయానికి వస్తే ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం ఈ ఆజంగఢ్ జిల్లాలోనే ఉంది. ఆజంగఢ్ కాన్స్టిట్యున్సీయే. అక్కడ గత 2012లో 10కి 9 సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పరిస్థితి. అట్లాంటి చోట ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ములాయం కొడుకుతో విభేదాలు తలెత్తిన తర్వాత ఈ ప్రచార కార్యక్రమాల్లో ఆయన ఎక్కడ కూడా పెద్దగా పాల్పంచుకోవట్లేదు. అందులోనూ తన సొంత నియోజకవర్గం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతవరకు ప్రచారం కూడా చేయలేదు. ఇట్లాంటి చోట ఇప్పుడు ఆ ఓటరు మరి ఎటువైపు టర్న్ అవుతారో అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తం 49 నియోజకవర్గాలు పూర్తిగా తూర్పు ప్రాంతము, ఉత్తర ప్రాంతాన్ని అంటే నేపాల్కి సరిహద్దులు కలిగిన కొంత ప్రాంతం ఉంది, అలాగే బీహార్తో సరిహద్దులు పంచుకున్న పూర్వాంచల్ ప్రాంతంలో ఈ ఎన్నికలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది మినహాయిస్తే ఇక నెక్స్ట్ ఫేజ్, ఒక చివరి ఫేజ్ మాత్రమే యూపీకి మిగిలి ఉంది. మరోవైపు వారణాసిలో ఆ పోటాపోటీగా ప్రచారాలు కూడా సాగుతున్నాయి. అటు రాహుల్ గాంధీ, అఖిలేష్ ఇద్దరూ సంయుక్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే చోట ప్రధాని నరేంద్ర మోదీతో సహా కలుపుకుని బీజేపీ కీలక నేతల ప్రచార కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి. ఇటువైపేమో ఇక్కడ పోలింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. మొత్తంగా మణిపూర్, ఉత్తరప్రదేశ్ రెండు చోట్ల జరుగుతున్న పోలింగ్ లో ఇప్పటివరకైతే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.
ఈ రెండిట్లోనూ ఎన్నికల్లో హింస చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కువ విడతలుగా, నిజానికి మణిపూర్ అయితే చాలా చిన్న రాష్ట్రం, మొత్తం అసెంబ్లీ స్థానాలన్నీ కలిపి 60 మాత్రమే ఉన్నాయి. ఆ 60 స్థానాలకే 2 విడతలుగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందంటేనే అక్కడ ఎంత టెన్షన్ ఉందో మనకు అర్థమవుతుంది. అక్కడ యునైటెడ్ నాగా కౌన్సిల్ గత నవంబర్ నెల నుంచి పూర్తిగా ఎకనామిక్ బ్లాకేడ్ చేసింది. రాజధాని ఇంఫాల్కి మణిపూర్కి కనెక్ట్ చేసే, భారతదేశం నుంచి కనెక్ట్ అయ్యే అన్ని ప్రధాన రహదారులను బ్లాక్ చేయడం వల్ల ఆ ప్రాంతానికి నిత్యావసర సరుకులు, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవి కూడా చేరుకోలేని పరిస్థితి. దాంతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తొలగిస్తామంటూ భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. మిగతా రాజకీయ పార్టీలు కూడా అనేక రకాల హామీల వర్షం కురిపించాయి. కానీ అక్కడి ఓటర్ మాత్రం అన్ని రాజకీయ పార్టీలతోటి విసుగు చెంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి అక్కడి నుంచి ఎక్కువ నోటా, అంటే నన్ ఆఫ్ ది అబోవ్, పై అభ్యర్థులు ఎవరు కాదు అనే ఈ నోటా గుర్తుకే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మణిపూర్లో సరళ ఎలా ఉంటుంది, అలాగే యూపీలో 6th ఫేజ్లో ఎలా ఉంటుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మాత్రం గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన 5 ఫేజుల్లోనే తామకు గెలుపు ఖాయమని, ఇప్పుడు జరిగేవి అదనంగా వచ్చే సీట్లేనన్న భరోసాను, ఆ ధీమాను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ మహాత్మా. అటు యూపీలో మందకొడిగా ప్రారంభమైంది, మణిపూర్లో కూడా తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 10% పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెప్తూ ఉన్నారు.